మకర రాశి జనవరి 20 నుండి 26 వరకు. ఈ వారం మీ విశ్వాసం మరియు శక్తి స్థాయిలను పెంచుతుంది. ఈ సమయంలో మీ శక్తిని వృధా చేయకపోయినా మీరు చాలా కాలంగా తప్పించుకుంటున్న అన్ని పనులను దిశలో ఉంచుకోవాలి. ఈ వారం మీ ఆర్థిక కోణాన్ని బలోపేతం చేయడానికి మీరు విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకోవాలి. మీ ప్రణాళిక ఎల్లప్పుడూ విజయవంతం కానందున మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల అనుభవం నుండి నేర్చుకోవాలి. మొత్తం మీద మీ రాశి చక్రం ఉన్నవారికి ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన విషయాలలో మీరు దానిపై నిశితంగా గమనించాలి. మీ అపరిశుభ్రమైన జీవన శైలి ఈ వారం గృహస్థులకు చేరవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. అందువల్ల ఈ అలవాట్లు అవసరమైన మార్పులను తీసుకురావడం మరియు మీ శారీరక పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మైదానంలో పనిలో మీ నైపుణ్యాల పరీక్ష ఈ వారం రుజువవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు మీ ప్రయత్నాలపై ఏకాగ్రతను కొనసాగించాలి. దీనికోసం మీరు మీ పెద్దల అనుభవాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీ వీక్లీ మిషన్ విద్యలో మీకు బాగా కనిపిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క ఫలితాలను పొందుతారు మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించగల సామర్థ్యాన్ని మీరు అనుభవిస్తారు. ఈ వారం మీ ఆత్మ సహచరుడు సాధారణం కంటే సంతోషంగా ఉంటాడు. ఈ కారణంగా మీరు భాగస్వామి నుండి బహుమతి పొందాలని లేదా ఒక రకమైన ఆశ్చర్యాన్ని పొందాలని యోగా చేస్తున్నారు. దానితో మీరు వారికి ఏదైనా మంచి చేయాలని ప్లాన్ చేయవచ్చు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉంచబడినందున మీ విశ్వాసం మరియు శక్తి స్థాయిని పెంచే అవకాశాలు ఉన్నాయి. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం పని రంగంలో మీ వృత్తిపరమైన నైపుణ్యాలను పరీక్షిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం మాండాయ నమః అని జపించండి.